మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ అవసరం ఎంత ఉందో మనందరికీ తెలిసిందే. మనకు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ప్లాస్టిక్ స్ట్రా కావచ్చు మనం తాగి పడేసిన, లేదా మనం తాగి పడేసినటువంటి ఒక ప్లాస్టిక్ గ్లాస్ కావచ్చు, లేదా మనం తాగి పడేసినటువంటి ఒక టిఫిన్ ప్లాస్టిక్ ప్లేట్ కావచ్చు. ఇది ఎంత ప్రమాదకరమో మనమందరం ఒక్కసారి ఆలోచించాలి. సాధారణంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది డీకంపోజ్ అవడానికి కొన్ని వందల వేళ్ళు పడుతుందని మనందరికీ తెలిసిన విషయమే. దీని మీద అవగాహన పెంచుకుంటే ప్లాస్టిక్ పొల్యూషన్ని అరికట్టడానికి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ వాడకం వల్ల దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దానివల్ల నష్టాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలో దాదాపు 77 దేశాలు పైగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించడం జరిగింది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఎంత ప్రమాదకరమో. భారతదేశం ప్రపంచ దేశాల్లో ప్లాస్టిక్ వాడకంలో 3వ స్థానంలో ఉందనే విషయం మనమందరం కూడా గమనించాలి. సాధారణంగా భారతదేశంలో ప్రతి పౌరుడు 1 కేజీ నుంచి 3 కేజీల వరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ప్రతి సంవత్సరం వాడుతున్నాడు. సో ఇంత ప్లాస్టిక్ వాడకం వల్ల వీటిలో డీకంపోజిషన్ లేకపోవడం వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా చోట్ల పేరుకుపోయి ప్లాస్టిక్ పొల్యూషన్కి కారణమవుతున్నాయి. అసలు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే నిర్వచనం ఏంటో చూద్దాం. యూరోపియన్ యూనియన్ డెఫినేషన్ ప్రకారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండేటువంటి ప్లాస్టిక్ సంచులను, ప్లాస్టిక్ పదార్థాలను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. కానీ భారతదేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటంటే భారతదేశంలో 2021 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ ప్రకారం ఒక్కసారి వాడి పడేసినటువంటి ప్లాస్టిక్ పదార్థాలన్నింటినీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్గా నిర్వచిస్తారు. భారతదేశంలో వాడేటువంటి ప్లాస్టిక్ వస్తువుల జాబితాలు కొన్ని ఎగ్జాంపుల్గా చెప్తాను. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ నీడిల్స్, ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఇయర్ బడ్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్టునే ఉన్నాయి. అయితే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలలో 9% ప్లాస్టిక్ పదార్థాలను రీసైకిల్ చేస్తున్నారు. 12% ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చివేస్తున్నారు. మిగిలినటువంటి 79% ఆఫ్ ప్లాస్టిక్ అట్లాగే ఉండిపోతుంది. భారతదేశంలో మొట్టమొదటి స్టేట్గా సిక్కిం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేసినటువంటి స్టేట్. దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేసింది. జూలై 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంప్లీట్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్గా ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా రెడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆగస్టు 15, 2025 నుంచే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరియట్ ఆఫీసెస్లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ సెక్రటరియట్లో 2025 ఆగస్టు 15 నుంచి ఎటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ని ఎంకరేజ్ చేయట్లేదు. అలాగే గవర్నమెంట్ ఆఫీస్లో ప్లాస్టిక్ స్పూన్స్ కానీ, ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ, ప్లాస్టిక్ సంబంధించిన గ్లాసెస్ కానీ, ప్లాస్టిక్ కప్స్ కానీ, ప్లాస్టిక్ స్ట్రాని పూర్తిగా రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ ప్లాస్టిక్ బదులుగా గ్లాస్ బాటిల్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫీసెస్లో. అలాగే వీటితో పాటుగా బనానా లీవ్స్ ప్లేట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో వీటితో పాటుగా మనకి ఏదైతే ఉన్నాయో, ఏదైతే క్లాత్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా రకాలుగా కృషి చేస్తుంది. వివిధ రకాల క్యాంపెయిన్ల ద్వారా, అనగా స్కూల్స్లోను, కాలేజెస్లోను, అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్లోను సో వీటిని ఎంకరేజ్ చేయడానికి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడానికి సో వివిధ రకాల ప్రోగ్రామ్స్ని నిర్వహిస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మానవాళికి చాలా హామ్గా ఉంటుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది డీకంపోజ్ అవడానికి కొన్ని వందల వేల ఏళ్ళు పట్టడం వల్ల సో దీనివల్ల మనకి ఈ యొక్క బయోడైవర్సిటీ అనేది చాలా ఇబ్బంది పడుతుంది అన్నమాట. దీనివల్ల బర్డ్స్ ఇబ్బంది పడుతున్నాయి. ఓషన్స్లో ప్లాస్టిక్ చెత్త పెరిగిపోతుంది. అలాగే దీనికి సంబంధించిన సాయిల్లో కుప్పలు తెప్పలుగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. సో ఇవన్నీ పెరిగిపోవటం వల్ల మన బయోడైవర్సిటీకి చాలా నష్టం చేకూరుతుంది. ఇలా ప్లాస్టిక్ని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనమందరం కూడకట్టుకొని మనమందరం కలిసికట్టుగా దీని మీద పోరాటం చేయకపోతే భవిష్యత్తులో ఈ ప్రపంచం అంతా ఈ ఓషన్స్తో, నదుల్లో, అలాగే భూమి మీద ప్లాస్టిక్ అనేది కుప్పలు తెప్పలుగా పెరిగిపోయేటువంటి ప్రమాదం ఎంతైనా ఉంది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనమందరం కలిసికట్టుగా దీనిపై పోరాటం జరిపితేనే దీనిపైన
మనం సాధించగలం, దీని పై చేయి సాధించగలం. దీనికోసం మనమందరం కలిసి ఏం చేయాలంటే మన ఇంట్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని నిషేధించాలి, మన ఇంట్లో వాడేటువంటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నిషేధించాలి, మన ఇంట్లో వాడేటువంటి ప్రతి ప్లాస్టిక్ స్ట్రాని, ప్లాస్టిక్ కప్పుని నిషేధించాలి. వీటికి బదులుగా ప్రతి ఒక్కళ్ళు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఈకో ఫ్రెండ్లీ వస్తువుల్ని మనం వాడాలి. ఈకో ఫ్రెండ్లీ వస్తువులు అంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్కు బదులుగా స్టీల్ వాటర్ బాటిల్ వాడటం, ప్లాస్టిక్ బాక్సెస్ బదులుగా స్టీల్ బాక్సెస్ వాడటం, అలాగే ప్లాస్టిక్ స్ట్రాస్ బదులుగా మనకి ఈకో ఫ్రెండ్లీ ఉండేటువంటి ఐటమ్స్ని వాడటం. ఇలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కనుక ఈ యొక్క ప్లాస్టిక్ మీద, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద పోరాటం చేస్తే ప్రపంచంలో బయోడైవర్సిటీ మనం కాపాడిన వాళ్ళం అవుతాం. అందుకనే మనం అందరం కూడా నో యూజ్ ప్లాస్టిక్, నో యూజ్ ప్లాస్టిక్ అనేటువంటి స్లోగన్ని మనం అందరం కలిసి జపించి, సో ప్లాస్టిక్ లేని ప్రపంచాన్ని మనమందరం కూడా ఒక హెల్దీ ప్రపంచాన్ని మనగా నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.